భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మికులకు సంబంధించిన పెండింగ్ క్లెయిమ్లకు సంబంధించిన దాదాపు 5,051 క్లెయిమ్స్ దాదాపుగా 4 సంవత్సరాలకి వెళ్ళి పెండింగ్ ఉన్నాయి. ఆ క్లెయిమ్స్ అంతా కూడా తక్షణమే పూర్తి చేయాలని చెప్పి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ తక్షణమే ఈ పరిశీలన చేసి ఏవైతే క్లెయిమ్స్ ఉన్నావో ఆ డెత్ కానీ లేదా మెటర్నిటీ, మ్యారేజ్ కావచ్చు లేదా డిజబిలిటీ కావచ్చు, అట్లా అనేక క్లెయిమ్స్ కూడా 5,000 పైచీలకు ఉన్నాయి. కాబట్టి జిల్లాల వైజ్గా ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా తక్షణమే పరిశీలించి అవి డీసీఎల్ ద్వారానే ఉన్నాయి కాబట్టి అవి తక్షణమే బోర్డు పంపించి డబ్బులు వచ్చేటట్టుగా చూడాలని, లేకపోతే భవిష్యత్తు మా కార్మిక సంఘం ఆధ్వర్యంలోనే భవిష్యత్తు కోరడానికి సిద్ధం కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే కార్మికులు చాలా ఈ క్లెయిమ్స్ పెట్టి సంవత్సరాల తరబడింది కాబట్టి ఆర్థికంగా లేని కుటుంబాలు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి కూడా నెట్టబడ్డది. కాబట్టి తక్షణమే ఈ ఒక క్లెయిమ్స్ పూర్తి చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా తక్షణమే పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఉమ్మడి జిల్లాలో దాదాపు అనేకమైన పెండింగ్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఈ పెండింగ్ క్లెయిమ్స్ మొత్తం కారణానికి మన డీసీఎల్ గారే. అయితే ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవి. దాని నుంచి అనేక సెస్ రూపకంగా డబ్బులు ఉన్నా కానీ ఈరోజు క్లెయిమ్ల విషయంలో అంటే డెలివరీ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, సహజమరణం కావచ్చు, యాక్సిడెంటల్ డెత్ కావచ్చు, వీటికి ఇచ్చే డబ్బులు ఏవైతున్నాయో ఈ యొక్క డీసీఎల్ నిర్లక్ష్యం వల్ల ఎక్కడక్కడ పెండింగ్ పడ్డవి. ఇది 2000 సంవత్సరం నుంచి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది ఈ పెండింగ్ క్లెయిమ్స్ పరిష్కరించడంలో ఈ డీసీఎల్ నిర్లక్ష్యంగా ఉన్నాడు. కావున డీసీఎల్ మీద తక్షణమే చర్య తీసుకొని ఈ యొక్క పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని, అదేవిధంగా ఈరోజు అప్డేట్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపడం జరిగింది. అది కూడా ఏఎల్ఓలకు డీసీఎల్ గారికే అధికారాలు ఇవ్వాలి. ఎందుకంటే అప్డేట్ అంటే డేట్ మార్చడము, అదేవిధంగా పేర్లు మార్చడము, వేరేనా రేషన్ కార్డులో సమస్యలు ఉంటే వల్ల కూడా పేర్లు తప్పులుంటే పరిష్కరించడానికి ఏఎల్ఓ గారికి డీసీఎల్ గారికి ఎడిట్ చేసే అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఐఎఫ్టియు తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తాము.